కారకుడు ఆయన. ఇశ్రాయేలు వారందరూ పాపం చేయడానికి కారకుడు అయ్యాడంటే మనం కానీ, మన కుటుంబం కానీ, మనం కానీ, మన పిల్లలు కానీ ఒక వ్యక్తిని పాపం మార్గంలోకి నడిపించకూడదండి, తప్పుడు మార్గంలోకి నడిపించకూడదండి. నీ చేతనైతే మంచి మార్గంలో నడిపించు, లేదంటే మౌనం ఉండు. కానీ ఏ మార్గంలో నడిపించకూడదు? పాపపు మార్గంలోకి, అతను నష్టపోయే మార్గంలోకి, అతను నాశనం అయిపోయే మార్గంలోకి ఏ వ్యక్తిని కూడా మనం నడిపించకూడదండి. మన క్రైస్తవులు, దేవుని పిల్లలు, దేవుని ఎరిగిన వారు అని గుర్తెరిగి నా ద్వారా ఎవరికి కూడా అపకారం తలపెట్టకూడదు, నా ద్వారా ఎవ్వరూ కూడా అన్యాయస్తులుగా అయిపోకూడదు, నా ద్వారా ఎవ్వరూ కూడా బాధపడకూడదు. మన ద్వారా కానీ, మన పిల్లల ద్వారా కానీ ఎవ్వరూ బాధపడకుండా మనం బ్రతకాలంటే నీ భూమి మీద బ్రతకడం అంటే ఏంటి? క్రైస్తవుడిగా బ్రతకడం అంటే ఏంటి? క్రైస్తవ జీవితం అంటే ఏంటి? క్రైస్తవ యొక్క లక్షణాలు ఏంటి? బ్రతుకు కాలంలో నువ్వు కానీ, నీ కుటుంబం కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి, బాధ పడకుండా మాట్లాడగలిగేటట్టుగా ఉండాలి. మన మాటలు బాధపరుస్తాయి, మన చూపులు బాధపరుస్తాయి, మన ప్రవర్తన కూడా ఏం చేస్తుంది అంటే బాధపరుస్తుంది. అత్తగారు కోళ్ళు బాధపడుతుంది, లేక కోళ్ళు అత్తగారు బాధపడుతుంది. ఇలాంటివి జరిగితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. నువ్వు ఒక మాట అంటే ఆ అవతల వ్యక్తి ఎంత బాధపడతాడో ఆలోచన ఉండాలండి. ఇప్పుడు ఎవరైనా మనం ఒక మాట వదిలేశారనుకోండి, మనం ఎంత బాధపడతాం? ఎంతమంది దగ్గర ఏడ్చేస్తామండి, వెళ్ళి ఎంతమంది దగ్గర ఏడ్చేస్తామండి, ఎంతమంది దగ్గర చెప్పుకుంటామండి. ఇప్పుడు అలాంటిది మనమే ఒకరిని ఆ బాధ పెడితే మరి వాళ్ళంత బాధపడతారు. ఒకరి బాధ నీకు క్షేమాన్ని ఇవ్వదు కదా, ఒకరి ఏడుపు నీకు క్షేమాన్ని ఇవ్వదు కదా, నువ్వు వద్దలేవు కదా. ఇప్పుడు నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ పనుల ద్వారా ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ బాధపడితే ఏంటి ప్రయోజనం? అది దుర్మార్గులు చేసే పని, క్రైస్తవుడు చేసే పని కాదంటే. అందుకనే దుర్మార్గుల మార్గంలో ఏం చేయకూడదంటే మనం నడవకూడదు. అక్కడ రాజులు కొంతమంది ఇరోబము నడిచాడు, అలాగా ఆ మార్గంలో నడిచాడు. దావీదు నడిచిన మార్గంలో నడవడానికి ఇష్టపడలేదండి. మంచి శక్తి ఎవరంటారు? మంచి శక్తి తినేవాళ్ళు నేనే. చెడు చెప్తే చెవి మాత్రం ఇలా ఈ మూసిపోయిన చెవి కూడా ఏమవుతుంది? తెలిసిపోతుంది. ఏంటి పిల్ల అంటనమాట, అవునా కదండి? చెడికి మన చెవి ఇలా వదిలేస్తామండి, మంచికి అసలు ఆ మంచి ఎక్కదు మనకి. అందుకే క్రైస్తవుడు ఎలాంటి నడవకూడదు, దుర్మార్గుల మార్గంలో నడవకూడదు. పరిస్థితులు ఒక్కొక్కసారి తారుమారు అయిపోతాయి. అయినా సరే నువ్వు నీతిగా బ్రతకడానికే మనం కృషి చేయాలి, ఆ ప్రయత్నం చేయాలి, ఆ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఉండడమే మనకే క్షేమమేండి. మరొక మాట ఏం చెప్తున్నాడంటే, చీకటి మార్గంలో నడవకూడదు, చీకటి త్రోవలు, చీకటి మార్గాలు ఉండకూడదని చెప్తున్నాడు. మరి చీకటి మార్గం లేకపోతే ఏ మార్గం ఉంది? ఇంకో మార్గం, ఇరుగు మార్గం ఉందండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మాట చెప్తున్నాడండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడంటే, మరలా యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, అది నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు ఎలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చీకటి మార్గంలో నడవకూడదు క్రైస్తవుడు. చీకటి మార్గాలు అంటే ఏంటండి? చీకటిలో చేసే పనులు ఏంటండి? దొంగతనం ఎక్కడ చేస్తాడు? చీకటిలో చేస్తాడు. ఇప్పుడు ఎలుగులోనూ కూడా చేసేస్తున్నారు, అవునా కదండి? ఇప్పుడు ఎలుగులోనూ కూడా ఏం జరిగిపోతున్నాయి? భయంకరంగా జరిగిపోతున్నాయి. ఎవరు దొంగ తెలుస్తుంది, ఎవరు మంచిలో తెలుస్తలేదు, ఎవరు సత్యవంతులు తెలుస్తలేదు, ఎవరు అబద్ధి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను లోకమునకు వెలుగును, లోకానికి యేసుక్రీస్తు
క్రీస్తులో ఎలా ఉన్నారంట? వెలుగు. కానీ మానవుడు ఎందులో నడుస్తున్నాడు? చీకటి. చీకటి అంటే ఈ చీకటి కోసం చెప్తలేదే, ఆ చీకటి మార్గంలో చేసే పనులు, నువ్వు ఆ క్రియలు జరగకూడదు. క్రైస్తవుడి ద్వారా జరగవలసిన కార్యక్రమాలు అవి కాదు, చీకటి కార్యక్రమాలు కాదు. మంచి కార్యక్రమాలు జరగాలి, వెలుగు కార్యక్రమాలు జరగాలి. ఆ వెలుగు తేజస్సు వలె ప్రకటించబడాలి. చీకటి కార్యాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. చీకటి కార్యాలు మన బ్రతుకులను ఉగ్గుబోలు చేస్తాయి. వదిలేటట్టుగా చేయవండి. అందుకని ఏం చెప్తున్నాడు అంటే, చీకటి జీవితం కాదు. ఏ జీవితం కావాలి? వెలుగు జీవితం. లోకంలో కొంతకాలం చీకటి జీవితాన్ని జీవించాం. దేవుని కృపను బట్టి ఆయన గుర్తెరిగాం. వెలుగు మార్గంలోకి వచ్చేవాడు. వెలుగులోకి వచ్చేవాడు మనం అందరం, అవునా కదండి? వెలుగులోకి వచ్చాం కాబట్టి ఏది న్యాయమో ఏది అన్యాయమో మనకు అర్థమవుతుంది. ఏది మంచో ఏది చెడ్డో అర్థమవుతుంది. ఏది సత్యమో ఏది అసత్యమో మనకు అర్థమైంది. ఇప్పుడు ఏ మార్గంలో నడవకూడదు క్రైస్తవుడు? చీకటి మార్గాల్లో నడవకూడదు. ఇంకేం చెప్పాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎవరు ఆలోచన? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పాపుల మార్గాలను నిలవకూడదు. దుష్టుల మార్గాన్ని కూడా నడవకూడదు. ఆలోచన చొప్పున నడవకూడదు. ఎవరు? క్రైస్తవుడు. ఏంటి దుష్టుల మార్గం? లోక సంబంధమైన మార్గం. క్రైస్తవ్యంలో ఉంటూ దుష్ట సంబంధమైన విషయాల్లో ఆ ఆలోచన తీసుకోకూడదు. కానీ మనం ఇప్పటికీ కూడా అనేక మంది అవే ఆలోచనలో తీసుకుంటారు. క్రైస్తవులే, ఇప్పటి నుంచో పుట్టుకు నుంచి క్రైస్తవులు, కానీ దేని అనుసరిస్తారంటారు వాళ్ళు? దేన్ని దాన్ని అంటాడు అంతే. పాస్టర్ గారి పని పాస్టర్ గారిదే, ఆ పని ఆ పని. ఎవరి పని వాళ్ళు చేయాలి, దేనికి దానికే జరిపించేది. ఇలా మాట్లాడుతూ ఉంటారు. దుష్టుడు ఆలోచనకి మనం చెవి ఎక్కుతాం తప్ప మంచికి మాత్రం ఏం చేయం. అలా చేయడం క్రైస్తవానికి విరుద్ధం, వాక్యానికి విరుద్ధం అని చెప్పినా అది కాల్గా చేసేస్తుంటారండి. పెళ్ళిళ్ళలోనూ ఆ చేయవలసింది చేసేస్తారు. కానీ దుష్టుల మార్గాన్నే అనుసరించకూడదు. దుష్టుల మార్గంలో నడవకూడదు. దుష్టుల మార్గంలో మన పిల్లలు కానీ మనం కానీ మన కుటుంబాలు కానీ ఉండకూడదండి. దేవుని మార్గంలో ఉన్నాడు దీవించబడతాం. దేవుని మార్గంలో ఉన్నాడు వృద్ధిలతాం. మనం వృద్ధిలడానికి ఇదేనంటే కారణం ఏది లేదు. దైవ మార్గంలో నడవడమే మన జీవితానికి క్షేమం. మనల్ని ఎంతగానో దేవుడు ఇచ్చిస్తాడు. ఎంతగా ఇచ్చిస్తాడంటే అసలు మనం ఊహించలేమంటే, నువ్వు ఎక్కలేనంత కొండ ఆయనే, నువ్వు ఎక్కలేవు కానీ ఆయన ఏం చేస్తాడా? ఎక్కిస్తాడు. ఆయన ఎక్కించగలనండి. మరి నేను నరసరావుపేటలో మొట్టమొదటి ఏముండేదండి, ఇక్కడ చిన్న పాక ఉండేది. 2000 నేను ట్రైనింగ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి అండి. ఇక్కడ ట్రైనింగ్ ఉన్నప్పుడు అయ్యగారు ఒక్కొక్కసారి ఇక్కడ పంపివ్వరు. నాకు 2000 అయ్యగారు ఇప్పటి నుంచి అంటే బాగా 2008 నుంచి 2008 నుంచి అంటే అప్పటికీ తెలిసేది. కానీ 2008 నుంచి నేను 7లో ట్రైనింగ్కి వెళ్ళాను. అలా ట్రైనింగ్కి వెళ్ళి 3 సార్లు వచ్చేసాను. 2004లో ప్రసంగం విన్నాను అయ్యారు అగ్రహారంలో. ఏ ప్రసంగం అంటే మన ఆ సంఘంలో ఓ ప్రసంగం విన్నారండి. వాయిద్యాలు కూడా విన్నారు. అది వారు ఆ టైంలో ఆ ప్రసంగం చెప్పారండి. నాకు ఒళ్ళు మనకి జలదరిస్తూ ఉంటుంది కదండి, అలా జలదరిచ్చింది మాట అండి. అప్పుడు వారు బయటకు వచ్చి, మా అయ్యగారు గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకు గుర్తుంది బాగా. అయ్యగారు బయటకు వచ్చి బండి ఎక్కించినప్పుడు, అయ్యగారు నేను ట్రైనింగ్కి వెళ్ళానండి, ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటాను చెప్పాను. చాలా మంచిదమ్మా. అప్పుడు నాకు అంత పరిచయం లేదండి. చాలా మంచిదమ్మా, చాలా నేర్చుకో, బాగుంటుంది, ఎక్కువ అయితే ఇంకా బాగుంటుంది అని అయ్యగారు ఒక 2 మాటలు చెప్పారు అప్పుడు మాకు. అంటే ప్రోత్సాహం చాలా
ఇస్తుందని ధైర్యాన్ని ఇస్తుంది. పక్కన ఒక వ్యక్తి ఉంటే, కొంతమంది ఉంటే మనం మాట్లాడలేం, కొంతమంది ఉంటే ధైర్యం వస్తుంది. ఎందుకంటే నేను సేవా పరిచర్యలో అది గమనించాను. కొంతమంది ఉంటే మాట్లాడలేమండి. అంటే మాట్లాడలేమంటే అర్థం ఏంటి? మాట్లాడినవారు అది వాళ్ళ చూపులు నూరేస్తారు, కత్తులు చూపులతో చంపేస్తారండి. మనం మాట్లాడలేము. అంటే అలాంటి పరిస్థితులు నేను చూశాను. కానీ అయ్యారు నా పక్కన ఉంటే చాలా ధైర్యమండి, చాలా ధైర్యం వచ్చేసింది. నరసాపురపాట్లో మాట్లాడే చెమటలకు ఎక్కేసుకోండి, రామచంద్రపురం మాట్లాడే చెమటలకు ఎక్కేసుకోండి అండి. 5 నిమిషాలు ఈ దగ్గరికి వెళ్ళారంటే 5 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా మాట్లాడమంటారు. ఇప్పుడు ఎలాగా దీన్ని ఎలా తప్పించుకోవాలి అంటే ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకున్నామండి. ఎలా తప్పించుకోవాలి అంటే కొద్దిగా భయమేసి ఒక విధంగా 5 నిమిషాలైనా మాట్లాడాలని ఊరినాయి. 5 నిమిషాలైనా సరే అంటే నాకు అసలు అలవాటే లేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి సేవకులు నాకు పరిచయం అవడం, ప్రోత్సహించడం, బలపరచడం అనేది అది చాలా గొప్ప విషయమే. నేను ఎప్పుడు కూడా చెప్పుకునే మాట అదే, ఎక్కడికి వెళ్ళినా చెప్పుకునే మాట అదే. ఒక మంచి దైవ సేవకుని కలిగి ఉండడం గొప్ప ధన్యత. కష్టపడే సేవకుని కలిగి ఉండడం ఆ సంఘం యొక్క గొప్ప ధన్యత మాట. సేవకుని యొక్క ఇల్లు తెలియాలి ఎవరికి? సంఘానికి. సేవకుని యొక్క ఇల్లు తెలియాలి. ఈరోజు సేవకుని యొక్క ఇల్లు తెలియని వారు అనేక మంది ఉన్నారు. హేళనగా మాట్లాడేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారండి, సహజంగా ఉంటారని కాదండి, ఎక్కడైనా ఉంటారు. కానీ మన సేవకుని యొక్క ఇల్లు గుర్తిరిగి, ఎందుకంటే గ్రంథంలో కూడా అటువంటి సిచ్యువేషన్ జరిగినాయి. కొరింథీ సంఘం పౌలు గారిని లెక్క చేయలేదు. కొరింథీ సంఘం పౌలు గారిని ఏం చేయలేదు? లెక్క చేయలేదండి. అవమానపరిచారు వాళ్ళు. మాకు ఎందుకు వచ్చాడంటే మమ్మల్ని దోచుకోవడానికి వచ్చాడు అన్న ఆలోచనలు ఉన్నారు. ఎందుకు అటువంటి ఆలోచన వచ్చిందంటే వారికి దుష్టుల యొక్క ఆలోచనలో వారు నడుచుకొని ఎవరో చెప్పిన మాటలు విన్నారు తప్ప సేవకుడు చెప్పిన మాటలు వారు నమ్మలేకపోయారు. ఎవరో దుష్టుడు చెప్పిన మాటలకి చెవి పెట్టారు తప్ప మంచి సత్యానికి వారు చెవిలోపలేకపోయారు. అందుకనే పౌలు గారు తీసుకున్న నిర్ణయం ఏంటనుకున్నారు? కొరింథీ సంఘంలో నేను మీ దగ్గర ధనాన్ని తీసుకోలేదు. నా దగ్గర వారు ఇస్తారన్నా సరే వారు మనస్సులో గుండెలు అదిరిపోయాయండి. ఎందుకంటే వారి దగ్గర తీసుకోలేదు. ఇంకా వారు పెట్టింది తినలేదు. ఆయన వారు ఇచ్చింది తాగలేదు. కొరింథీ సంఘం ఏం చేశారంటే పౌలు గారిని అవమానపరిచారు. కానీ పౌలు గారు వారి సత్యాన్ని బోధించాడు. వారిని విడిచిపెట్టలేదని. పిల్లలు పాడైపోతారు, నేను ఆయన సత్యాన్ని బోధించకపోతే ఏమైపోతారని గుర్తించాడంటే పాడైపోతారు, నాశనం అయిపోతారని గుర్తించి వారు ఎన్ని అవమానాలు పరిచినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కుతంత్రాలు పడినా పౌలు గారు మాత్రం వారికి ఏం బోధించాడు? సత్యాన్ని బోధించాడు. ఆయన ఎంతో ప్రేమించేవాడు. కానీ వారు ఏం చేసేవాడు? చాలా తక్కువగా ప్రేమించేవారంట. చూడొకసారి ఆ మాట చదువుదు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12:14 మనం చదివితే, ఇదిగో ఈ మూడవసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. పౌలు గారు చెప్తున్నాడండి, మూడవసారి కూడా మీ వద్దకు రావడానికే నేను సిద్ధంగా ఉన్నాను. మూడోసారి రావడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆల్రెడీ ఎన్నిసార్లు వచ్చాడు వాళ్ళ దగ్గరికి? 2 సార్లు వచ్చాడండి. 2 సార్లు వాళ్ళు లెక్క చేయలేదు, అవమానపరిచారంటే వాళ్ళు. సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాడండి. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. నేను వచ్చినప్పుడు మీకు ఎలా ఉండను? భారంగా ఉండను. మీకు భారంగా ఉంటానని మీరు అనుకుంటున్నారేమో. నేను భారంగా ఉండను చెప్తున్నాడండి. మీ సొత్తులు కాదు, మిమ్మల్ని కోరుచున్నాను. మీ సొత్తుని ఎవడు ఆశించాడు? నాకు కావలసింది ఎవరో? మీరు. మీ ఆత్మలో రక్షింపబడడం, మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకడం,
మీరు దేవునికి ఇష్టంగా బ్రతికేటట్టుగా చేయడమే నా పని. మీ సొత్తును ప్రేమించి నేను రావట్లేదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే సొత్తును ప్రేమించి వస్తున్నాడు అనుకుంటారండి. సొత్తును ప్రేమించి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారండి సేవకుని. కానీ సొత్తును ప్రేమించి కాదండి, మిమ్మునే కూర్చున్నాను అని చెప్తూ కింద అంటున్నాడు మాట అండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచెదను, నన్నును నేను వేయపరుచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. నేను ఎంత ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానో అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా? మీకు భారం ఉండదు. మీ మంచినీళ్ళు నాకు వద్దు, మీ ఆహారం నాకు వద్దు, మీ ధనం నాకు వద్దు. కానీ మీ కొరకు నేను పనిచేస్తాను. మిమ్మల్ని ఆత్మీయంగా పెంచడం కొరకు నేను పనిచేస్తాను. మిమ్మల్ని దేవుని యొక్క పరలోకం నడిపించేటట్టుగా నేను పనిచేస్తాను మీ కొరకు. మీరు ఇచ్చేది ఏమి నాకు వద్దు, నేను నా డబ్బులతోటే కొనుక్కొని తింటాను అని వారికి చెప్పినప్పుడు వాళ్ళ హృదయాల్లో 3సారి చాలా బాధ కలిగేసినాయి. అయ్యో మేము ఎంత తప్పు చేశాము, ఇంత మంచి సువార్థికుల పట్ల ఎంత తప్పు చేశాము, ఎంత మంచి సేవకుడిని మేము అవమానపరిచామా, ఎంత మంచి వ్యక్తిని మేము హేళన చేసామా, చెప్పుడు గొంతుల మాటలు వినేసి ఇలా చేసామా మేము అని పశ్చాత్తాపడ్డారండి. ఎవరండి? కొరింథీ సంఘం. కొరింథీ సంఘం అండి. ఎవరి మాటలు వినేసంటే దుష్టుల యొక్క మాటలు విని. దుష్టులు మాటలు ఏం చేస్తాయంటే ఒక మంచి వ్యక్తిని అవమానపరిచేటట్టుగా చేస్తాయంటే. అందుకనే క్రైస్తవుడు ఎలా ఉండకూడదంట? దుష్టుల మార్గంలో నడవకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండకూడదంట? దుర్మార్గుల మార్గంలో నడవకూడదు. అలా నడిస్తే మన ద్వారా ఒక మంచి వ్యక్తి బాధపడతాడు అన్న విషయం మనకు తెలియాలి. ఒక మంచి వ్యక్తిని ఎప్పుడూ బాధ పెట్టకూడదండి. పౌలు గారు ఆ బాధను అనుభవించాడు. నేను ఎంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా అన్నమాట. అది నేను చెప్తున్నాడు. క్రైస్తవులు ఎలాంటి నడవకూడదంటే గర్వంతో నడవకూడదు. ఎలా నడవకూడదంటే అండి, గర్వంతో నడవకూడదు. గర్వంగా ఏ వ్యక్తి నడుచుకోకూడదు. ఒకవేళ గర్వంతో నడిస్తే ఇబ్బంది ఏంటి? గర్వం మనిషిని ఏం చేస్తుందండి? నాశనం చేస్తుందండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటే. చూడాలని ఒక వ్యక్తి అంటే అతను ఎంత గర్విష్ఠుడో చెప్పడానికి మాట చెప్తున్నాను. మన ఊరి పక్కనే చూడవారు బండి మీద చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నారండి అక్కడ ఊళ్ళు అందరూ, ఇప్పటి నుంచో చూస్తున్నారు. ఆ కుర్రోడు వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ వీధుల్లోని చాలా స్పీడ్గా అడ్డు వచ్చారంటే ఎవరైనా సరే స్పాట్లో చచ్చిపోతారండి. అంత స్పీడ్గా వెళ్తున్నాడు. 10 మంది కలిసి అడిగారు అతను. 10 మంది నిలబెట్టి నువ్వు ఎంత స్పీడ్గా వెళ్తున్నావు, ఎవరైనా అడ్డు వస్తే పరిస్థితి, పిల్లలు నడుస్తున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, వృద్ధులు నడుస్తున్నారు కదా, నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళని చెప్తే అడ్డు వస్తే ఎవరైనా బుద్ధితో పరిస్థితి ఏంటంటే చచ్చిపోతే డబ్బు పడేస్తానన్నాడు. సత్తే డబ్బు ఇసిరేస్తానన్నాడు. ఏంటి ఏ మాట్లాడి? అది గర్వం మాట్లాడి. నువ్వు చస్తే డబ్బులు ఇసిరేస్తావా? జీవితాన్ని దేవుడు ఇచ్చాడు నీకు. ఈ జీవితాన్ని ఎలా జీవించడానికి ఈ గొప్ప జీవితాన్ని ఎవరిచ్చాడండి? దేవుడు ఇచ్చాడు. కానీ మనుషులు ఎలా నడుస్తున్నారు భూమి మీద? గర్వంతో నడుస్తున్నాడు. ఈరోజు క్రైస్తవుడు కూడా అలాగే నడిస్తే, ఈరోజు క్రైస్తవుడు కూడా అదే విధానంలో బ్రతికితే, క్రీస్తు ప్రభువుని ఎరిగి కూడా గర్వపు మాటలు మాట్లాడితే, క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిజం పొంది ప్రభువుని తీసుకుంటున్న మనము కూడా అలాంటి గర్వపు మాటలు మాట్లాడితే మనమేం క్రైస్తవులు అవుతున్నాడు?
అందుకని ఏమంటాడంటే గర్వంతో నడవకూడదంటే. మరి ఎలా నడవాలి? గర్వం, మనిషికి గర్వం ఎందుకు వస్తుందండి? గర్వం ఎందుకు వస్తుందంటే అండి, హోదాను బట్టి, అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, వీటిని బట్టి గర్వం వస్తుందండి. నువ్వు అభివృద్ధి చెందడం ద్వారా గర్వం వస్తుందండి. దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం, 32వ అధ్యాయంలో 25 నుంచి చదువుతాను ఒకసారి. 32:25 నుంచి మనం చదివితే అక్కడ ఒక విషయం ఉంటుందండి. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఇక్కడ గర్వం కొరకు చెప్తూ హిజ్కియా మనస్సును గర్వించి, ఎక్కడ గర్వించాడంటండి? మనస్సును గర్వించాడంటే. హిజ్కియా ఎవరో? రాజు, దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి నచ్చిన విధంగా పనిచేసిన వ్యక్తి, దేవునికి నమ్మకం ఉన్న వ్యక్తి, అయినా దేవుని మీదే ఆధారపడిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తికి కూడా ఏమొచ్చింది? గర్వం వచ్చింది. మనకి కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. దేవాలను క్షమించాలంటే, దేవాలను ఏం చేయి? క్షమించు. ఒకసారి మనము కూడా గర్వపడుతుంటాం. కానీ మనం ఏం చేయాలంటే దేవాలను క్షమించు అని దేవుని ఎప్పటికప్పుడే బ్రతిమానాలండి. హిజ్కియా అదే చేశాడు ఇక్కడ. హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, అంటే గర్వం ఏం చేస్తుందంటే దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా ఏం చేయలేదా? ప్రవర్తింపలేదని. దేవుణ్ణి కూడా లక్ష్యం ఉన్నదని గర్వం. దేవుణ్ణి కూడా పక్కన పెడతామని గర్వం ద్వారా. దేవుణ్ణి కూడా మనం ఏం చెయ్యం? లెక్క చెయ్యం. వాక్యాలు లెక్క చెయ్యం, ప్రార్థన లెక్క చెయ్యం. మనకు వాదా కావాలి. ఇప్పుడు గర్విష్ఠుడు, గర్వమైన వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, అతనికి ఏం కావాలి? వాదా కావాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో వాదా ఏంటి? వాదా ఉండదు. దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తికి వాదా లేదండి. అందరూ కూడా సమానమే. సామాన్యుడైనా సామంతుడైనా సమానమే. ఎందుకంటే వాదాతో పని లేదు. ఇంకా అందరూ సహోదరులు అంతే. ఆ భావంతో ఉండాలి తప్ప ఆ వాదాలు ఎప్పుడైతే మెయింటైన్ చేశాడో అక్కడ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట, గర్వం ద్వారా దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా మనం జీవించాం, ప్రవర్తించాం. దేవుడు చేసిన మేలు ఏం చేస్తుందంటే మర్చిపోతామండి. దేవుడు చేసిన మేలు మనకి గుర్తుకే రాదు. దేవుడు ఎంత మేలు చేస్తే ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం, ఎంత కృప చూపిస్తే ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం, ఎంత భద్రత ఇస్తే ఈ జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం మనకు తెలియదండి. మరి గర్వం ఎందుకు వస్తుంది? గర్వం రావడం ద్వారా మనసును గర్వించి ఏం చేశాడంటే మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు. ఎప్పుడైతే దేవుని మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదో యూదా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి దేవుని కోపం రగులుకుందని. గర్వంతో మాట్లాడి మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు పట్టుకుంటాడే, ఏదో సమయంలో పట్టుకుంటాడే. అందుకనే ఎవరో ఎప్పుడు గర్వపడకూడదు. క్రైస్తుడు అసలు గర్వపడకూడదండి. గర్వపడితే మన నాశనం మనం తెచ్చుకున్నట్టే. ఎదుగుతున్న జీవితాలు ఆగిపోతాయి. వర్ధిల్లవలసిన వారు ఆ అభివృద్ధి ఆగిపోతాయి. దేని ద్వారా? గర్వం మనం ఎదగనివ్వదు. గర్వం మరొకరి యొక్క గొప్పతనాన్ని తెలియపరచనివ్వదు. గర్వం దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయేటట్టుగా చేస్తుందండి. గర్వం ఎందుకు వస్తుందంటే మనం చేసే పనుల ద్వారా.
అభివృద్ధి చెందడం ద్వారా, ఐశ్వర్యం ద్వారా, వ్యాపారాల ద్వారా గర్వం వస్తుందంటే యెహెజ్కేలు 28వ అధ్యాయం 6వ వచనం మాట్లాడాడు. యెహెజ్కేలు 28 చూడమ్మ ఒకసారి. యెహెజ్కేలు 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 5వ వచనం ఏంటి? 4 నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది మాట్లాడి. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడువైతివి. అది నీకు కలిగిన జ్ఞానాతిశయం. జ్ఞానం అతిశయం కలిగిస్తుంది. జ్ఞానవంతుడు అతిశయం పొందుతాడు అంటే ఈ జ్ఞానం దేవుని ద్వారా నేను సంపాదించుకున్నాను అన్న మాట రాదు నోటంట. గర్విస్తాడు జ్ఞానవంతుడు. అందుకని నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటువి. నీ జ్ఞానం చేత, నీ వ్యాపారాల చేత, నీ పనుపాట్ల ద్వారా నీ విస్తారమైన దేని సంపాదించావు? ఐశ్వర్యం సంపాదించావు, ధనాన్ని సంపాదించావు, ఆస్తుపాస్తులు సంపాదించావు, బంగారం సంపాదించావు, పొలాలు సంపాదించావు. ఇవన్నీ రావడం ద్వారా నీకేమొచ్చింది? గర్వం వచ్చిందంటే. ఒకప్పుడు లేని గర్వం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు లేని గర్వం ఇప్పుడు ఎందుకు వచ్చింది? పాకలు ఉన్నప్పుడు రాలేదు, బిల్డింగ్లు ఉన్నప్పుడు వచ్చిందంటే. ఏంటి? గర్వం. ఒకప్పుడు ఏమీ లేదు, కరెంట్ లేదు, ఒకప్పుడు దీపం గుడ్డి కిందే చదివేది, అవునే కదండి. ఆ టైంలోనే చక్కగా ఉండేవాడు. కానీ ఎప్పుడు వచ్చిందంటే ఈ నడక వచ్చిన తర్వాత, ఈ మాటలు వచ్చిన తర్వాత, కొద్దిగా అభివృద్ధి చెందిన తర్వాత, డెవలప్మెంట్ అయిన తర్వాత గర్వం వచ్చిందంటే. అంటే మనిషికి అలాగ ఎవరికైనా అలా వస్తుంది. మనం ఎప్పుడైతే ఇచ్చించబడుతూ ఉంటామో, అభివృద్ధి చెందుతూ ఉంటామో గర్వపడుతూ ఉంటాం. దేవుడు నిన్ను ఎందుకు అభివృద్ధి చేశాడంటే గర్వపడ్డానికి కాదంటే. నిన్ను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే గర్వపడ్డానికి కాదంటే. దేవుడికి జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే గర్వపడ్డానికి కాదంటే. దేవుడికి ధనం ఎందుకు ఇచ్చాడంటే గర్వపడ్డానికి కాదంటే. దేవుని మరీ ఎక్కువగా స్తుతిస్తావని, మరీ ఎక్కువగా ఆయన పనిలో ఉంటావని, మరీ ఎక్కువగా ఆయన పనికి సహకరిస్తావని, నీ జ్ఞానం ఉపయోగిస్తావని, నీ ధనం ఉపయోగిస్తావని, నీ యొక్క మొత్తం సమస్తాన్నే దేవుడికి ఉపయోగిస్తావని నిన్ను దేవుడు ఎక్కడో ఉన్న మనల్ని పైకి లేవబడితే, ఆ పైకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? గర్వపడతాం. ఇప్పుడు అంత ఎదిగిన తర్వాత గర్వపడితే ఏమవుతుంది? మళ్ళా కింద పడేయగలవాడని దేవుడు. ఎందరో అయిపోయారు, ఎందరో రాజులు అయిపోయారు, అయిపోయారు లేదండి. జ్ఞానవంతులు అయిపోయారు లేదండి. గర్వం మనల్ని నాశనం చేసేంత వరకు వదలలేదు. అంటే మనుషులు ఎవరో ఏమి చేయలేమనుకుంటారు. కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని గర్వపడితే తగ్గించేస్తాడు. మళ్ళీ ఈ స్థితిని మనం పొందలేమన్న భయం క్రైస్తవులకు ఉండాలి. అంతే. క్రైస్తవులు ఎలాంటి నడవకూడదంటే గర్వంగా నడవకూడదు. క్రైస్తవులు ఎలాంటి నడవకూడదంటే 5 విషయాలు చెప్పుకున్నామండి. శరీరానుసారుల వలె నడవకూడదు. రెండోది దుర్మార్గుల మార్గంలో నడవకూడదు. మూడోది చీకటి మార్గంలో నడవకూడదు. నాలుగోది దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు. ఐదోది గర్వంతో నడుచుకోకూడదు. మరి ఎలా నడుచుకోవాలి? మరి క్రైస్తవులు ఎలాంటి నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి? 2వ పాయింట్ చెప్పుకుందాం. క్రైస్తవులు ఎలా నడుచుకోవాలి అన్నదానికి కీర్తనలో 56వ అధ్యాయం క్రైస్తవులు ఎలా నడుచుకోవాలి. కీర్తనలో 56వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతాం ఒకసారి. 12వ వచనం చదువుతామండి. 12 నుంచి. దేవా దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించి